ఒక బలంగా సమ్మె గురించి 8వ రోజుల భాగంగా మన సమస్యలను తెలుసుకోవడానికి నగర ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ గౌరవనీయులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్ మహేష్ గారు తదితర నాయకులు రంగన్న గారు ఈరోజు మనం ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరి తరఫున ఎనిమిది రోజులుగా ఏదైతే ఈ రాష్ట్రం అంతా కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారో, నిరవధి దీక్ష కూర్చొని ఈరోజు కాలేజెస్ అన్ని కూడా బాయ్కాట్ చేసి ఏదైతే వాళ్ళ డిమాండ్లు 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలో ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్కదాన్ని కూడా నేను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత కనీసం 2.5 సంవత్సరాల అతను కూడా ఇప్పుడు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అదే కాకుండా ఏదైతే 2 సంవత్సరాల క్రితం పీఆర్సీ వాళ్ళు డిఏలు ఇవ్వమని చెప్పడం జరిగింది, దాన్ని కూడా ఇప్పుడు దాకా పట్టించుకునే దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు ఏదైతే సమాన వేతనం ప్రకటించమని చెప్పిందో దాన్ని కూడా ఇప్పుడు దాకా పట్టించుకున్నారు. దాని సందర్భంగా వాళ్ళు 8 రోజుల నుంచి ఈరోజు దీక్ష చేస్తుంటే కనీసం అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి కానీ ఒక శాసనసభ్యులు కానీ ఎక్కడా దాని గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తున్నాడంటే, దున్నపోతు మీద వర్షం పడినా అది చలనం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ఒంటి మీద చలనం లేదు. ఈరోజు ఓట్లు ఎంచుకున్నప్పుడు మాత్రం అందరి దగ్గర తిరిగి నేను ఈ చేస్తాను అవి చేస్తానని చెప్పాడు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఇప్పటికే అనేక కాంట్రాక్ట్ వాళ్ళని తీసేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా 4500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఈరోజు డిగ్రీ జూనియర్ కాలేజెస్లో 16 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి మెరుగైన జీతం ఇవ్వాలని ఈరోజు మంత్రిగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు కాలేజీలు నడుపుతున్నారు చాలా సంవత్సరాల నుంచి, ఇదే జీతంతో మీరు లెక్చరర్స్ని పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఇదే జీతాలతో ఈరోజు మీరు పాఠాలు చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరేమో మీ లెక్చరర్స్కి లక్షలు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాలు పిల్లలకు చెప్పే వాళ్ళందరికీ కూడా ఈరోజు పాపం కష్టపడితే వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి చాలీన జీతాలతో ఈరోజు మీరు నడుపుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వీళ్ళు ఎన్ని రోజులు ధర్నాలు చేస్తే, ఒక విధంగా ప్రభుత్వ కళాశాలన్నీ కూడా మూసివేస్తే వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ ఏదైతే ఆయన నారాయణ విద్యా సంస్థలో చేర్చుకోవచ్చు అని ఒక కుతంత్రమైన ఆలోచన చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థని పూర్తిగా నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ పూర్తిగా వ్యాపారం, ఒక విద్య అనేది వ్యాపారం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైన ఈరోజు ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న పిల్లల మీద, అలాగే వాళ్ళకి పాఠాలు చెప్తున్న లెక్చర్ల మీద ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తా ఉన్నాడు. కనీసం మంత్రి గారు ఈరోజు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి, ఆయన కాలేజెస్ ఉన్నాయి. ఈరోజు కనీసం వాళ్ళ కాలేజెస్లో చెప్పే లెక్చరర్స్కి ఏ విధంగా జీతాలు ఇస్తున్నారు, ఏ విధంగా ఈరోజు మీరు పాఠాలు చెప్పాలి కదా, ఎంత ఇస్తున్నారు మీకు తెలియదా? ఈరోజు వాళ్ళ కష్టాలు పట్టించుకోవాలని బాధ్యత మంత్రిగా మీ మీద లేదని అడుగుతా ఉన్నా. కనీసం ఇప్పటికైనా స్పందించి తొందరగా చర్య తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే వచ్చే రానున్న ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు వచ్చిన 3 నెలల లోపలే రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఎప్పుడు కూడా మాట తప్పే అలవాటు ఆ కుటుంబానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తప్పకుండా చేసి తీరుతామని అంతలోపలే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు సంతోషం, ఆ పుణ్యం మీరే కట్టుకోండి, ఖచ్చితంగా మీరే చేసి ఆ మంచి ఏదో మీరే కట్టుకోవాలని తెలియజేస్తాం మనస్ఫూర్తిగా. ఈ పని కూడా చేతగానికుండా ఈరోజు ఉన్న ఉద్యోగంలో ఓడబరికే పనులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవన్నీ మానుకొని ఏదైతే 8 రోజులుగా వారు సమ్మె చేస్తున్నారో ఇప్పటికైనా సరే ఎవరో ఒకరు వాళ్ళ అధికారం నుంచి ఏదో మంత్రి కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళకి సానుకూలంగా ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని ఇది చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.